నేను చదువుకునేటప్పుడు నేను +2 చేసిన తర్వాత అప్పట్లో ఇంజినీరింగ్‌కి దాదాపుగా ఒక 7,000-8,000 రూపాయలు ఫీజు కట్టాలి. క్యాపిటేషన్ ఫీజు లాంటిది. మా ఫాదర్‌కి నాకు ర్యాంక్ వచ్చినప్పుడు నాకు 3,000 ఎంతో ర్యాంక్ వచ్చింది. 3,000 అనుకుంటా ర్యాంక్ వచ్చింది. బట్ అప్పట్లో 1,400, 1,500లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు అయిపోయేవి. మా నాన్నకి చెబితే మా ఫాదర్ ఒక మాట అన్నారు. ఏంటంటే డిగ్రీ చదువుకోరా అన్నారు. అంతకుమించి ఎక్కువ డిస్కషన్ జరగల. పెద్ద కన్నీళ్ళు, ఏడుపులు ఇలాంటివి ఏం లేవు. భోంచేస్తున్నాం. నాన్నగారు ఇట్లా ఏం చేయమంటారంటే ఇంజనీరింగ్ వద్దులేరా డిగ్రీ చదువుకున్నారు ఆయన. దాంతో నేను బీఎస్సీలోకి వెళ్ళిపోయాను. దాని గురించి పెద్దగా నేను తర్వాత పెద్ద ఆలోచించి చింతించింది కూడా పెద్దగా లేదు. కానీ ఈ సినిమాలో ఒక సీన్ చూస్తుంటే పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడి ఊరుకుంటారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఆ కొనలేని వాళ్ళ పరిస్థితి పోయే వరకు దాని గురించి ఏడుస్తూనే ఉంటారు అని ఒక మాట రాశాడు వెంకీ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను దాని గురించి పెద్ద బాధపడలేదు అనుకుంటా. తర్వాత నేను మూవ్ ఆన్ అయిపోయాను. మా ఫాదర్ బహుశా ఇప్పటికీ దాని గురించి బాధపడుతూ ఉంటారేమో మా వాడిని నేను ఇంజనీరింగ్ చదివించలేకపోయానని.